వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సు టైర్ బ్లాస్ట్ అయింది. జనగాం దగ్గరకు వెళ్లగానే బస్సు టైర్ బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు. మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సు టైర్ బ్లాస్ట్ అయింది. జనగాం దగ్గరకు వెళ్లగానే బస్సు టైర్ బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రంగనాథ్, మేడిగడ్డ యాత్రకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సు రఘునాథపల్లి జనగాం మధ్యలో బ్లాస్ట్ అయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం రావడం, బస్సు ఒక్కసారిగా కుదిపేయడంతో ఎమ్మెల్యేలు దాంట్లో ఉన్న కొంతమంది జర్నలిస్టులు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి, వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపు యాత్రకు బ్రేక్ పడినట్టయింది. మరొక బస్సును అరేంజ్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మేడిగడ్డకు బయలుదేరారు ఎమ్మెల్యేలంతా కూడా. యాక్చువల్ గా జనగాం నుంచి కరెక్ట్ గా షెడ్యూల్ టైంకే బయలుదేరాల్సిన బస్సు రఘునాథపల్లి దాకా రాగానే ఈ పరిస్థితి ప్రాబ్లం రావడంతో కొంత ఆలస్యంగా యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం పెంబర్తి గన్పూర్ మీదుగా ప్రస్తుతం ఆల్రెడీ పరకాల రూట్ లోకి బస్ ఎంటర్ అయింది. మరి కాసేపట్లో భూపాలపల్లికి రీచ్ అవుతుంది. భూపాలపల్లిలో లంచ్ తర్వాత మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డలో ఇక్కడ ప్రాజెక్ట్ చూసి అటు నుంచి నేరుగా అన్నారం వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. యాక్చువల్ గా బస్సు యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఈ టైర్ బ్లాస్ట్ కావడం కొంత అందరూ ఎమ్మెల్యేలు కూడా కొంచెం టెన్షన్ రేకెత్తినట్టయింది. అయితే ఇది దీన్ని యాదృచ్ఛికంగా చూడాలంటూ కూడా కేటీఆర్ తర్వాత అక్కడ ఉన్న నేతలంతా కూడా చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం బస్ యాత్ర కొనసాగుతుంది. మరి కాసేపట్లో భూపాలపల్లికి రీచ్ అవుతుంది. భూపాలపల్లి లంచ్ తర్వాత మేడిగడ్డకు రీచ్ అవుతుంది. రైట్ రంగనాథ్, థ్యాంక్ యూ. మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సు టైర్ బ్లాస్ట్ అయింది. జనగాం దగ్గరకు వెళ్లగానే బస్సు టైర్ బ్లాస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు.